విజయశాంతి పేరు వినగానే అందరికీ ముందుగా ఆమె అనితర సాధ్యంగా నటించిన ప్రతిఘటన గుర్తుకు వస్తుంది. ప్రతిఘటన చిత్రంతోనే విజయశాంతి అనూహ్యమైన స్టార్డమ్ సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. అంతకుముందు కూడా నటిగా మంచి మార్కులే సంపాదించుకున్న విజయశాంతి ప్రతిఘటన తరువాత ఓ స్పెషల్ క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ఓవైపు అభినయ ప్రాధాన్యమున్న పాత్రలు ధరిస్తూనే మరోవైపు అందాలతో కనువిందు చేశారు విజయశాంతి. ఆమె పోషించిన పవర్ఫుల్ రోల్స్ను ఒక్కసారి చూస్తే చాలు, మళ్లీ మరిచిపోలేం. విజయశాంతిలోని నటిని తీర్చిదిద్దింది నిస్సందేహంగా దర్శకుడు టి. కృష్ణే అని చెప్పాలి. టి. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన నేటి భారతంలో బరువైన పాత్రను పోషించి ఆకట్టుకున్నారు విజయశాంతి. ఆ సినిమాతోనే ఒక్కసారిగా విజయశాంతిలోని నటిపై దృష్టిని సారించారు సినిమా జనం. నటిగా తనకు ఎంతటి పేరు లభించినా స్టార్ హీరోయిన్గానూ జేజేలు అందుకునేలా సాగారు విజయశాంతి. ఆమె అందం చిందులు వేస్తూ అనేక చిత్రాలు జైత్రయాత్రలు చేశాయి. వాటి ద్వారా అభిమానులకు ఆనందం పంచుతూనే మరోవైపు నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ జీవించారు విజయశాంతి. అందువల్లే తన తరం హీరోయిన్స్లో విజయశాంతి ఓ స్పెషల్గా నిలిచారు. కరుణరసం కురిపించడంలోనూ విజయశాంతి తనకు తానే సాటి అనిపించుకున్నారు. అనేక చిత్రాల్లో కన్నీరు ఒలికించి తాను పోషించిన పాత్రలకు ఓ వన్నె తీసుకువచ్చారు విజయశాంతి. ఆ తరహా పాత్రల్లో విజయశాంతిని చూస్తే ఎంతటి కఠిన హృదయమైనా కరిగిపోవలసిందే. విజయశాంతి ప్రధాన భూమికలో రూపొందిన అనేక చిత్రాలు అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాయని చెప్పవచ్చు. విజయశాంతిని అభిమానించడమే కాదు, ఆమె ధరించిన పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని అమ్మాయిలు తమ కెరీర్లో ముందడుగు వేశారు. అలా ఇన్స్పిరేషన్ కలిగించే పాత్రల్లో విజయశాంతి అభినయం అనితర సాధ్యం అనిపించక మానదు. కన్నీరు కార్చే పాత్రల్లోనే కాదు, స్ఫూర్తి కలిగించేలా నటించడంలోనూ బళా అనిపించుకున్నారు విజయశాంతి. అంతేకాదు, ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తూ కొన్ని చిత్రాల్లో డూప్ లేకుండా ఫైట్స్ చేసి భలేగా మురిపించారు విజయశాంతి. ఆమె పోరాట సన్నివేశాలు చూడ్డం కోసమే అమ్మాయిలు ప్రత్యేకించి సినిమాలకు వెళ్లేవారు. ఇక అబ్బాయిల గురించి వేరే చెప్పాలా? తమ అభిమాన నాయిక స్టార్ హీరోస్కు ఏమాత్రం తీసిపోకుండా ఫైట్స్ చేస్తుంటే ఈలలు వేస్తూ ఆనందించేవారు. విజయశాంతి నటించిన సదరు చిత్రాలు చూసి ఎంతోమంది అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం అప్పట్లో విశేషంగా ముచ్చటించుకునేవారు. ఒకానొక దశలో యాక్షన్ క్వీన్ ఇమేజ్తో సాగారు విజయశాంతి. ఆమె సరసన హీరోగా ఎంతటి స్టార్ నటించినా సరే విజయశాంతితో ఓ ఫైట్ అయినా తీయాలని నిర్మాతలు, దర్శకులు ఆశించేవారు. అంతలా యాక్షన్ సీన్స్లో మురిపించారు విజయశాంతి. ఇక ఆమె లీడ్ క్యారెక్టర్లో నటించిన సినిమాల్లో అయితే తన రూటే సెపరేటు అంటూ ఫైట్స్లో భలేగా సాగారు విజయశాంతి. ఒకప్పుడు ఐటమ్ గాల్గా కనువిందు చేసి అనేక చిత్రాల్లో యాక్షన్ క్వీన్గా సాగిన విజయలలిత అక్క కూతురే విజయశాంతి. మాతృభాష తెలుగే అయినా విజయశాంతికి తొలుత తమిళ చిత్రం కళ్ళుక్కల్ ఈరంలో అవకాశం లభించింది. అందులో ప్రధాన భూమిక ముచ్చెర్ల అరుణ పోషించగా మరో ముఖ్య పాత్రలో విజయశాంతి కనిపించారు. అదే సమయంలో హీరో కృష్ణతో విజయ నిర్మల తెరకెక్కించిన కిలాడీ కృష్ణుడిలో విజయశాంతిని నాయికగా ఎంచుకున్నారు. తొలి సినిమాలోనే టాప్ స్టార్ కృష్ణ సరసన నటించిన విజయశాంతికి ఆ సినిమా ఫలితం నిరాశ కలిగించింది. ఏదేమైనా కిలాడీ కృష్ణుడిలో కృష్ణ సరసన విజయశాంతి లేతప్రాయంలోనే భలేగా మురిపించారు. కిలాడీ కృష్ణుడు అంతగా ఆకట్టుకోలేకపోయినా విజయశాంతి ఏమాత్రం కుంగిపోలేదు. తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ముందు నటిగా తానేమిటో నిరూపించుకోవాలని ఆశించారామె. ఆ సమయంలోనే నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ అన్నదమ్ములుగా నటించిన సత్యం శివం మొదలైంది. కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆ ఇద్దరు మహానటులకు చెల్లెలుగా నటించి గుర్తింపు సంపాదించారు విజయశాంతి. తన తరం నటీమణుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన చిత్రంలో కనిపించిన ఛాన్స్ దక్కించుకున్న ఏకైక తారగా విజయశాంతి నిలిచారు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళంలోనూ తన దరికి చేరిన పాత్రల్లో సాగారు విజయశాంతి. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్గానూ నటించారు. సదరు పాత్రల్లోనూ విజయశాంతి మెప్పించారు. చెల్లెలు పాత్రలే కాకుండా మరదల పిల్ల పాత్రలోనూ ఆమె తనదైన బాణీ పలికించారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారామె. ఆనాటి టాప్ స్టార్స్ సినిమాల్లో సైడ్ రోల్స్లో నటించిన వారికి జంటగా నటించారు విజయశాంతి. అలాంటి పాత్రల్లోనూ మెప్పించే ప్రయత్నం చేశారు. ఏది చేసినా అందులో తన మార్కు చూపించాలని తపించేవారు. ఆ తపనలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు విజయశాంతి. విజయశాంతి నటనలోని ఈజ్ను చూసిన వారందరూ తమ సినిమాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా ఆమెకు తగిన పాత్రలిచ్చేవారు. అలా తనను పలకరించిన ప్రతి పాత్రకు న్యాయం చేసేందుకు విజయశాంతి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఆ పట్టుదలనే విజయశాంతిని విలక్షణంగా నిలిపింది. నాటి టాప్ స్టార్స్ సినిమాల్లో కూతురు పాత్రలు పోషించారు. ఆపై
అదే హీరోల సరసన నాయికగానూ మురిపించారు. ఆనాటి యువ కథానాయకుల చిత్రాల్లోనూ విజయశాంతికి సరైన పాత్రలు లభించసాగాయి. ఆ చిత్రాల్లోనే అనువైన చోట అందాల ప్రదర్శనతోనూ ఆకట్టుకున్నారు విజయశాంతి. ఆ సినిమాల కారణంగానే మెల్లగా విజయశాంతి పేరు ప్రేక్షకుల్లో నానుతూ వచ్చింది. అప్పటి యువకుల కలల రాణిగానూ చోటు సంపాదించారు విజయశాంతి. ఇక వర్ధమాన కథానాయకులుగా ఉన్నవారు తమ సరసన విజయశాంతిని నటింపచేయమని నిర్మాతలు, దర్శకులను కోరేవారు. ఆమె కాల్ షీట్స్ దొరికాయంటే చాలు అలాంటి హీరోలు పులకించిపోయేవారు. నిజంగానే అలా ఆశించిన హీరోలకు విజయశాంతి విజయాలనే అందించారు. దాంతో ఎంతో మందికి గోల్డెన్ లెగ్ అనే పేరు సంపాదించారు విజయశాంతి. గ్లామర్ గర్ల్గానూ విజయశాంతి జైకేతనం ఎగురవేశారు. స్టార్ హీరోస్ అందరి చిత్రాల్లోనూ విజయశాంతి అందం చిందేసింది. ప్రేక్షకులకు బంధం వేసింది. అభిమాన గణాలను పెంచుకునే చందంగా మారింది. తమ గుండెల్లో విజయశాంతికి గుడికట్టి ఎందరో ఫ్యాన్స్ ఆరాధించారు. విజయశాంతి అందాలను తెరపై అద్భుతంగా చూపించి రాఘవేంద్రరావు మాయ చేశారు. ఆ మాయ అభిమానులకు గిలిగింతలు పెట్టింది. విజయశాంతి అందాల అభినయం అలరించిన తీరు అనితర సాధ్యం అనిపించకమానదు. ఓవైపు గ్లామర్ కురిపిస్తూనే మరోవైపు నటనలోని గ్రామర్ను తూచా తప్పక పాటించి ఆకట్టుకున్నారామె. అందుకే విజయశాంతి సినిమా అనగానే ప్రేక్షకుల్లోనూ ఓ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో విజయశాంతి నటనా వైభవం ప్రదర్శించారు. విజయశాంతి ఎందరు హీరోలతో నటించినా కొందరు కథానాయకులకు బంగారు పాదమనే చెప్పాలి. చిరంజీవి విజయ పర్వంలో విజయశాంతి పాత్ర కూడా ఉందని చెప్పక తప్పదు. చిరంజీవి కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్గా నిలిచిన పసివాడి ప్రాణంలో విజయశాంతి అందం సైతం పాలు పంచుకుంది. పసివాడి ప్రాణం అరుదైన రికార్డులు సృష్టిస్తూ సాగడంలో విజయశాంతి పాత్ర కూడా ఉందని చెప్పక తప్పదు. అందులోని బ్రేక్ డ్యాన్స్ కొన్నేళ్లపాటు తెలుగువారిని ఊపేసింది. బాలకృష్ణతోనూ విజయశాంతి అరుదైన రికార్డులు నమోదు చేసుకున్నారు. భార్గవార్ట్ ప్రొడక్షన్స్ సంస్థ బాలకృష్ణతో నిర్మించిన చిత్రాల్లో వరుసగా 4 సినిమాల్లో విజయశాంతి నాయికగా అలరించారు. ఆ చిత్రాల్లో వరుసగా 3 సినిమాలు త్రిశత దినోత్సవం జరుపుకోవడం విశేషం. ఓ బ్యానర్లో ఓ జంట ఇలా 300 డేస్ రన్తో హ్యాట్రిక్ సాధించడం అన్నది టాలీవుడ్లో మరో జోడీ చూడలేదు. భార్గవార్ట్స్ ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించిన ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య చిత్రాలు ఆ రికార్డును సాధించాయి. ఈ 3 సినిమాలకు కోడి రామకృష్ణనే డైరెక్టర్ కావడం మరింత విశేషం. నాగార్జున ఇంకా పూర్తిస్థాయి స్టార్డమ్ చేరుకోని సమయంలో విజయశాంతితో కలిసి నటించిన జానకిరాముడు ఊరటనిచ్చింది. ఈ సినిమా కథ ఏఎన్ఆర్ మోగ మనసులు పోలి ఉంటుంది. ఆ సినిమాలాగే ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్గా నిలిపారు కెవి మహదేవన్. అలా నాగార్జునకు సైతం అచ్చివచ్చిన నాయికగా నిలిచారు విజయశాంతి. నాగార్జునతో పాటే చిత్రసీమలో ప్రవేశించిన వెంకటేష్ కెరీర్లోనూ విజయశాంతి సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలిచారని చెప్పవచ్చు. వెంకటేష్, విజయశాంతి జోడీగా నటించిన శత్రువు సినిమాతోనే నిర్మాత ఎంఎస్ రాజు గుర్తింపు సంపాదించారు. ఈ సినిమాలోనూ విజయశాంతి తనదైన అభినయంతో అలరించారు. విజయశాంతి ఎందరు హీరోలకు విజయ నాయికగా నిలిచినా తరువాతి రోజుల్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్తోనూ ఎంతగానో మురిపించారు. ఆ తీరున సాగిన సమయంలో విజయశాంతి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఒసేయ్ రాములమ్మ. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఒసేయ్ రాములమ్మ తరువాత మళ్లీ ఆ స్థాయి సక్సెస్ను విజయశాంతి చూడలేదు. ఆ తరువాత అనేక చిత్రాల్లో మురిపించి ఆపై రాజకీయాల్లో అడుగుపెట్టి పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. ఆ మధ్య సరిలేరు నీకెవర్లో మరోమారు కెమెరా ముందుకు వచ్చారు. తనకు తగిన పాత్రలు లభిస్తే మళ్లీ నటిస్తానంటున్న విజయశాంతి ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రంలో నటిస్తున్నారు.